హలో ఫ్రెండ్స్, మనం దసరాకి ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. ఇప్పుడు ఫస్ట్ మూవీ వచ్చేసరికి రజనీకాంత్ గారి వెట్టాయన్ సినిమా. ఈ సినిమా అన్ని భాషల్లోని వెట్టాయనే టైటిల్. ఇది అక్టోబర్ 10th రోజు రిలీజ్ అవుతుంది. సినిమా డైరెక్టర్ వచ్చేసి టీజే జ్ఞానవేల్ గారు. ఈ మూవీలో రజనీకాంత్ గారు వచ్చేసి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఈ నాకు ఏంటంటే దర్బార్ సినిమాలకు ఉండకుండా కొంచెం మంచిగుంటే చాలు మూవీ, మనం వెళ్ళిపోవచ్చు మంచిగా. ఈ మూవీ కూడా బాగుంటది, ఎందుకంటే మనకి సాంగ్ ఇప్పటికే వచ్చింది, ఇంకా ట్రైలర్ కానీ అదే ట్రైజర్ అట్లాంటివి మనకు చూస్తుంటే వర్తే చూడడము అనిపిస్తుంది. సో వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ 4th రోజు మనకి స్వాగ్ మూవీ రిలీజ్ అవుతుంది, శ్రీ విష్ణు గారిది. శ్రీ విష్ణు గారు ఇందులో 4 క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నారు అనమాట. ఇది రాజరాజ చోర తర్వాత హసిత్ గొల్లి గారు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా అన్నమాట ఇది. ఈ సినిమా మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చూడాలి ఏమవుతుందో. కానీ చాలా ఎక్స్పెరిమెంటల్ స్టోరీ ఇది మొత్తము, ఎందుకంటే 4 క్యారెక్టర్స్ బాయ్స్ డామినేషన్ మీద ఉంది. లైక్ ఆపోజిట్ టు ఫెమినిజం, లైక్ బాయిజం మెన్నిజం లాగా మీకు చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. చూడాలి ఏమవుతుందో. సినిమా అయితే చాలా ఎక్స్పెరిమెంటల్ మూవీ, బట్ శ్రీ విష్ణు గారు కాబట్టి ఓకే బాగుంటది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి అక్టోబర్ 11th రోజు మనకి గోపిచంద్ గారిది విశ్వం మూవీ అయితే రిలీజ్ అవుతుంది. డైరెక్టర్ వచ్చేసి శ్రీను వైట్ల గారు. ఈ మూవీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే, ఎందుకంటే మనకి శ్రీను వైట్ల గారికి లాస్ట్ కొన్ని సినిమాలకి వెళ్ళి హిట్ లేదు, గోపిచంద్ గారికి మనకి లాస్ట్ సినిమాల నుంచి హిట్ లేదు. ఇద్దరికి ఇప్పుడు ఈ మూవీతో హిట్ గనక పడితే మనకి ఇంకా ర్యాంప్ అన్నమాట సినిమా అయితే. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. సినిమా అయితే బాగుంటుంది, చూడాలి, డౌట్. ఓకేనా. నెక్స్ట్ 4th వచ్చేసి మనకి సుధీర్ బాబు గారు ఐడియా ఉన్నారు కదా, మహేష్ బాబు గారి అది రిలేటివ్. అది ఆయనది ఒక మూవీ మా నాన్న సూపర్ హీరో అని చెప్పేసి అక్టోబర్ 12th రోజు రిలీజ్ అవుతుంది. మేబీ పోస్ట్ పోన్ అవ్వచ్చు, ఎందుకంటే మనకి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, వెట్టాయన్ గానీ మన గోపిచంద్ గారి విశ్వం గానీ ఇట్లా. ఎందుకంటే వీటి మధ్యలో ఇట్లాంటి చిన్న సినిమా వస్తే ఎవరు చూడరు మాక్సిమం. సో చూడాలి, పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అదే అక్టోబర్ 12th రోజు ఇంకొక సినిమా రిలీజ్ అవుతుంది సుహాస్ గారిది. ఇప్పటికే సెప్టెంబర్ 6th రోజు ఏదో ప్రీమియర్ లీగు అదే ప్రీమియర్స్ అన్ని అని చెప్పేసి ఏదో మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. జనక అయితే గనక సినిమా పేరు సుహాస్ గారిది. ఈ సినిమా వచ్చేసి మనకి అక్టోబర్ 12th రోజు రిలీజ్ అన్నారు. మరి ఆల్రెడీ ఒకసారి పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఈసారి అయినా కంపల్సరీ రిలీజ్ చేస్తారని అనుకుంటున్నాను. సినిమా అయితే సుహాస్ గారిది కాబట్టి కొంచెం బాగుంటది, లైక్ చూడొచ్చు మనం అన్నట్టు. ఓకేనా. అండ్ ఇవైతే దసరాకి రిలీజ్ అవబోయే సినిమాలు. పక్క వెట్టాయన అయితే చూడండి, బాగుంటది అనుకుంటున్నా సినిమా, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథ కాబట్టి. అండ్ ఇంకా ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.